ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో మిస్టరీ అతి త్వరలో వీడడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలీస్ ట్రైంగ్ టు అన్టై ద నాట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మరికొద్ది గంటలే సమయం ఉన్నట్లుగా తెలుస్తుంది. సుపారి హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 88 మందిని విచారించారు పోలీసులు. హోటల్ ఓనర్స్, ట్రావెల్ ఏజెంట్స్ను కూడా ప్రశ్నించారు. గతంలో రియల్ ఎస్టేట్ వడ్డీ వ్యాపారం చేశారు రూపారెడ్డి ఫ్యామిలీ. సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న వ్యక్తిని సుపారీ కిల్లర్గా అనుమానిస్తున్నారు పోలీసులు. 2 చోట్ల అనుమానంగా కనిపించాడు ఆ రెడ్ షర్ట్ పర్సన్. రూపారెడ్డి శరీరంపై 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటూ మనం వింటున్నాం. తలపై కూడా బలంగా 2 చోట్ల కత్తిపోట్లు గుర్తించారు అంటూ తెలుస్తోంది. అంటే సచ్ ఎ బ్రూటల్ ఇన్సిడెంట్. ఖచ్చితంగా గాయాలైన 40 నిమిషాలకు రూపారెడ్డి చనిపోయిందంటూ కూడా వైద్యులు నిర్ధారించారు. ఖచ్చితంగా ఎంత హారిబుల్ అండ్ వెరీ స్లో పాస్ అవే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 27 టైమ్స్ ఇంక్లూడింగ్ హెడ్ 27 టైమ్స్ స్టాబ్ చేసిన తర్వాత ఆ రక్తపు మడుగులో పడిపోయి 40 నిమిషాల తర్వాత చనిపోయింది. అంటే ఆ 40 నిమిషాలు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రోజులాగా గడిచుంటుందేమో తనకి. ఆ పెయిన్, ఆ బాధ, ఒక హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్. అండ్ మేబీ వీ డోంట్ నో వెదర్ షీ నో ఆర్ నాట్. అసలు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తనకి తెలుసో లేదో తెలియదు. కానీ ఒకవేళ తెలుసుంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది. సో అసలు వింటుంటే జరిగిన తీరుకు సంబంధించిన సమాచారం ఒక్కొక్కటి వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒక మహిళ చాలా నార్మల్గా తన ఇంట్లోకి వెళ్ళింది. ఒక్కసారిగా ఎవరో ఒక వ్యక్తి ఆ మహిళ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అరవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడుస్తూ ఉన్నాడు. వన్స్, ట్వైస్ కాదు, 27 టైమ్స్. తన తల మీద కూడా 2 కత్తిపోట్లు గుర్తించారంటే ఎంత బలంగా, ఎంత కసిగా, ఎంత బ్రూటల్గా అక్కడ పరిస్థితి ఉంది అనేది మనం ఊహించుకోవచ్చు. అండ్ రూపారెడ్డి ఎలాంటి నరకాన్ని అనుభవించారో ఆ 40 మినిట్స్ తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మరోవైపు ఇప్పటికే చాలామందిని విచారిస్తూ వస్తున్నారు పోలీసులు. అండ్ ఇట్ సీమ్స్ వెరీ క్లోజ్ సర్కిల్స్ నుంచే రూపారెడ్డికి థ్రెట్ వచ్చింది అని కూడా మనకు సమాచారం అందుతుంది. వీఆర్ గోయింగ్ టు రివీల్ వెరీ సూన్. అధికారులు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ డ్యూటీని మనం ఇంటరప్ట్ చేయకూడదు కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు నాట్ రివీలింగ్. మొత్తం 88 మందిని ఇప్పటి వరకు విచారించారు అంటూ కూడా తెలుస్తోంది. మరిన్ని విషయాలు ఇంకా మరికొద్ది గంటల్లో, మోస్ట్లీ రేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ వన్స్ అగైన్ ఐ కెన్ సే ఫ్రమ్ వెరీ క్లోజ్ సర్కిల్స్ తను ఇలాంటి ఒక థ్రెట్ని ఫేస్ చేశారు అని మాత్రం వింటున్నాం. ఖచ్చితంగా ఎవరు చేశారు అనేది గనక తెలిస్తే, అంటే ఇప్పుడున్న అనుమానాలు గనక నిజమైతే, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్నారు, ఇప్పుడున్నటువంటి అనుమానాలు గనక నిజం అని తేలితే మనందరం ఖచ్చితంగా షాక్ అవ్వడం గ్యారంటీ. బికాజ్ వీ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఆర్ ఎస్టిమేట్ ఇన్ ఎనీ వే వాళ్ళే ఇలా చేస్తుంటారేమో అని. అలాంటి ఒక పరిస్థితి. మనం అనుకున్న దానికంటే బలమైన ఇక్కడ ప్లాట్ కనిపిస్తుంది. మనం అనుకున్న దానికంటే చాలా క్లోజ్ సర్కిల్స్ నుంచే కనిపిస్తుంది. అండ్ ఇంటెన్షన్స్, ఎందుకు అసలు ఇది, వాట్ ఈస్ ద రీజన్, మోటివ్ బిహైండ్ దిస్ అనేది కూడా కొంత భయాన్ని కలిగిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లెట్స్ డిస్కస్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఫర్ నౌ from the police department or from some reliable sources. మా ప్రతినిధి అచ్యుత్ మనతో జాయిన్ అవుతున్నారు. అచ్యుత్, చాలా క్లోజ్ సర్కిల్స్ నుంచే అచ్యుత్
చాలా క్లోజ్ సర్కిల్స్ నుంచే రూపారెడ్డి మీద ఇలాంటి ఒక స్కెచ్ జరిగింది అని కూడా వింటున్నాం. సో పోలీసుల నుంచి కానీ మనకు రిలయబుల్ సోర్సెస్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఉంది? అండ్ వెరీ ఫ్యూ అవర్స్ పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం బయటపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఎంతవరకు వచ్చింది అసలు విచారణ? ప్రయత్నందు మొత్తం కూడా ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ఇంకా మిస్టరీ మాత్రం వీడలేదు. కొన్ని గంటల్లోనే మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. నందు మొత్తం దీనికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ తో కూడా కలెక్ట్ చేసి పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే 90 మందిని కూడా ఎవరైతే అనుమానితులను కూడా తీసుకొచ్చి కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. అలా కొంతమందిని కూడా వీళ్ళ ప్రమేయం లేదని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించి ఇటు సీసీ ఫుటేజ్ అదేవిధంగా ఫోన్ కాల్ డేటా ద్వారా కూడా పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి. ఇందులో మాత్రం రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ప్రధాన గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇంకా అతను దొరకలేని పరిస్థితిలో ఉన్నట్టు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద గాలింపు చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి మొత్తం ఒక రెక్కి నిర్వహించి సీసీ కెమెరాల్లో పడకుండా కూడా చేసినట్టు కూడా కనపడుతుంది. పోలీసులు మాత్రం ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హత్యకు సంబంధించి దోపిడీ దొంగల పని కాదు, కావాలనే ఎవరో చేశారని కూడా సుపారీ గ్యాంగ్ తో చేయించారు, కిల్లర్ సుపారీ గ్యాంగ్ తో చేయించారని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి అదేవిధంగా రూపారెడ్డి ఈ గత కొద్ది కాలం క్రితం కూడా వీళ్ళు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీ వ్యాపారం చేసిన క్రమంలో ఆ వడ్డీ వ్యాపారం చేసే క్రమంలో కూడా పైసలలో ఏమన్నా తేడా వచ్చి ఏమైనా ఘర్షణలు జరిగాయా, ఏమైనా బెదిరింపులు వచ్చాయా అనే దానిలో సంబంధించిన కొంతమందిని కూడా పోలీసులు తీసుకొచ్చి కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న సందర్భంలో కూడా ఏమైనా అగ్రిమెంట్ల విషయంలో కానీ లేకపోతే వేరే తేడా వచ్చి కూడా ఇట్లాంటి కోణాలు ఏమైనా ఉన్నాయి కూడా పూర్తిగా అక్కడ కూడా విచారణ చేయాలి. అంటే ఎక్కడ కూడా వదిలిపెట్టదు, ఏ కోణం కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని ఇప్పటికీ ఎవరైతే రాజేందర్ రెడ్డిని అదేవిధంగా విచారించారు, కుటుంబ సభ్యులను కూడా విచారించిన పరిస్థితి. ఇందులో భాగంగా ఇది ఇలా ఉంచిన తర్వాత కొండమల్లపల్లికి సంబంధించిన ఒక జిమ్ ట్రైనర్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అతనితో పాటు మరొక 11 మందిని కూడా విచారిస్తున్నట్టు కూడా మనకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఈ జిమ్ ట్రైనర్ కు సంబంధించి దాని అతనికి కూడా ఒక 25-27 సంవత్సరాల వయసు ఉన్నది. అంటే మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తం కూడా 25-27 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న లోపు ఎవరైతే ఆ నమూనాలు ఉన్నారో అంటే మనకు రెడ్ కలర్ షర్ట్ లో ఉన్నటువంటి ఆకారంలో ఆ బాడీ సంబంధించిన వాళ్ళని మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేసి అంటే వీళ్ళకి సంబంధించి పాత నేరాలను కూడా ఉన్నాయి, కొన్ని నేరాలు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి దాంట్లో భాగంగా మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నట్టు మరికొద్ది గంటల్లోనే ఒక పోలీసులు మాత్రం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తిగా వివరాలు వెల్లడించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనపడతాయి. అంటే మనకు వివిధ రూపాల్లో వచ్చిన దాన్ని బట్టి కూడా మనము చెప్పగలుగుతున్నాం. మొత్తం కూడా ఈ రూపారెడ్డి శరీరంపై కూడా 27 కత్తిపోట్లు ఉన్నాయని కూడా పోలీసుల పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చిందని కూడా పోలీసులు వైద్యులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తలకు బలమైన 2 గాయాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ హత్య చేశారో హత్య చేసిన తర్వాత కూడా సుమారు 40 నిమిషాల తర్వాత ఆ రూపారెడ్డి మరణించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. మొత్తం కూడా పోలీసులు మాత్రము 5 రోజులు కావస్తుంది. 5 రోజుల నుంచి కూడా ఇక్కడ కూడా నిద్రాహారాన్ని మాని కూడా పూర్తిగా ఈ కేసు మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. వీళ్ళు చేసిన దర్యాప్తు కూడా మరొక కొన్ని గంటల్లో కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. మొత్తం అయితే ఈ కేసు ఈ మొత్తం కూడా ఈ దారుణ హత్య ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ప్రధానంగా చర్చ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ప్రధాన నిందితుడు ఎవరైతే మనం వాళ్ళు గాలిస్తున్నారో ఒకవేళ నిందుడు దొరికితే అతన్ని ఇంట్రాక్షన్ చేస్తే ఈ హత్య సుపారీ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అవన్నీ కూడా బట్ట బయలయ్యే అవకాశం మాత్రం కనపడుతున్న పరిస్థితి. ఒకసారి ఇది మొత్తం కొన్ని గంటల్లో కూడా స్థిరపడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. పోలీసులకు కూడా ఇది ఒక సవాల్ కేసుగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి చాలా వరకు ఏదైనా హత్య జరిగితే ఒక 2 రోజులు 3 రోజుల్లో ఆ మొత్తం కూడా ఒక క్లియర్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం 4-5 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా క్లూస్ దొరకలేని పరిస్థితి. మొత్తం కూడా ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా డిలే అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే 1-2 సార్లు
ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటు కాల్ డేటా ఇస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా అదేవిధంగా సిగ్నల్ డంపింగ్ సిగ్నల్ కి సంబంధించిన సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా పూర్తిగా దీని మీదే ఆ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా మరొక కొన్ని గంటల్లో కూడా ఈ రూపారెడ్డిని హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు అనేది కూడా పూర్తిగా బయటకు వచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది నాకు. యా రైట్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద విచారణలో చివరి దశకు చేరుకున్నారు పోలీసులు అంటూ తెలుస్తోంది. మరింత కాన్ఫిడెంట్గా పూర్తి సమాచారంతో పోలీసులు మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్నారు అంటూ కూడా సమాచారం అందుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలాంటి సంచలనాలు బయటపడబోతున్నాయో. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. భూమిపై పెట్టుబడి భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455.